హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బాలామృతంతో అమృతం లాగా ఉండే హల్వా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ. ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని 2 కప్పులు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. పాకం అయితే ఏమి రానవసరంలా. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత కిస్మిస్లు, గుమ్మడి గింజలు వేసుకున్నాను నేను. అంటే పంకిన్ సీడ్స్ ఇవంటే చాలా బాగుంటాయి అని చెప్పేసి హెల్దీగా ఇవి వేసాను. మీరు కావాలంటే కాజు, బాదం కూడా వేసుకోవచ్చు. సో ఇవి వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాడకుండా వీటిని వేగిపోయినాయి కదా. వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో నెయ్యి ఉంది, 1.5 కప్పుల బాలామృతం పిండిని ఈ నీతిలో వేసుకొని దోరగా వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకున్న దోరగా వేయించుకోవచ్చు. నేనైతే ఇదంతా కూడా నెయ్యితోనే చేశాను. మీరు కావాలి అంటే ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా బాగా పిండి వేగిన తర్వాత మనం ముందుగా బెల్లం నీళ్ళు వడకట్టుకొని పెట్టుకున్నాం కదా. వీటిని నేనైతే బెల్లం వాటర్ని ఏం వడకట్టలేదండి, ఆర్గానిక్ బెల్లం. మనం ముందుగా ఈ బాలామృతంని బాగా వేయించుకొని మనం బెల్లపు నీళ్ళని కొద్దిగా 2 సార్లుగా వేసుకుందాము. ఇప్పుడు ఇలాంతా వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి బెల్లం వాటర్ని వేసేసుకొని ఉండలేమీ కట్టకుండా ఇదంతా కూడా ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుకొని ప్యాన్ని వదిలేసేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఇంకొక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను. సో మీకు ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదండి, అందుకే సరిగ్గా వీడియోస్ కూడా రావట్లేదు. మంచి ఫోన్ తీసుకోవాలి చూసి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇదంతా కూడా కలుపుకొని, ప్యాన్కి అంటుకోవట్లేదు కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి 2-3 ఇలాచీలు దంచి వేసుకొని అది కూడా వేసుకొని ఇదంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి కిస్మిస్లు, గుమ్మడి విత్తనాలు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బాలామృతం పిండితోటి హల్వా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.